స్టెమ్ సెల్స్ గురించి చూద్దాం. ఇది మన శరీరంలో ఏ భాగమైనా పని చేయకపోయినా లేదా చెడిపోయినా ఇది మళ్ళీ తిరిగి బాగుపడేందుకు చాలా తోడ్పడుతుంది. దీని బెనిఫిట్స్ ఒకసారి చూద్దాం. శరీర సమగ్ర నిర్వహణ బాధ్యత. మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ని సరిగ్గా ఫంక్షన్ అయ్యేలా చూసుకుంటుంది. వయసు రీత్యా వచ్చే సమస్యలను నియంత్రిస్తుంది. అల్జీమర్స్ను అరికడుతుంది. పార్కిన్సన్ను రానివ్వదు. పళ్ళు రాలుటను అరికడుతుంది. ఆస్టియోఆర్థరైటిస్లను నివారించడంలో దోహదపడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లను నివారించడంలో దోహదపడుతుంది. బట్టతల రావడాన్ని అరికడుతుంది. కంటి చూపు దెబ్బతినకుండా కాపాడుతుంది. చెవిటితనం రానివ్వదు. చనిపోతున్న వ్యవస్థలను అణుస్థాయిలో మెరుగుపరుస్తుంది. పక్షవాతం రాకుండా కాపాడుతుంది. మూత్రాశయ సంబంధించిన సమస్యలను అరికడుతుంది. రక్తశుద్ధి జరుగుతుంది. మూర్ఛ రోగాన్ని అరికట్టడంలో దోహదపడుతుంది. ఇది మనకు బ్రెయిన్లో ఏ స్ట్రోక్స్ రానివ్వదు. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ని తగ్గిస్తుంది. లెర్నింగ్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నా తగ్గిస్తుంది. ఇంకా రానివ్వకుండా కూడా చూసుకుంటుంది. పళ్ళు కూడా రాలనివ్వదు. మనకి ఏదైనా దెబ్బలు తగిలి ఉంటే దాన్ని మళ్ళీ ఈజీగా అండ్ ఫాస్ట్గా హీల్ అయ్యేలా చూసుకుంటుంది. బాన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది హీల్ అయ్యేలా చూసుకుంటుంది. ఇంకా మస్కులర్ డిస్ట్రోఫీ. కొంతమందికి మజిల్స్ మధ్యలో గ్యాప్ ఉండడం జరుగుతుంది. అది తగ్గించేస్తుంది. ఇంకా రాకుండా చూసుకుంటుంది. డయాబెటీస్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలు ఏమన్నా ఉన్నా వాటిని సమూలంగా నియంత్రిస్తుంది. ఇక ఇవన్నీ మన శరీరం లోపల స్టెమ్ సెల్స్ ఎలా పనిచేస్తుందో చూస్తాం. ఇప్పుడు మన కళ్ళతో ఎలా చూడాలో చూద్దాం. మీకు ఏదైనా ఒక దెబ్బ తగిలిందనుకోండి, బాగా పెద్ద దెబ్బ, పైన మజిల్ లేసిపోయి లోపల బ్లడ్ బాగా కనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆ సెల్స్ అన్నీ ఒకదానికొకటి కండక్ట్ అయ్యి మళ్ళీ బాగుపడడానికి ఒక 3 to 4 months పడుతుంది అని చెప్తారు. కానీ మీరు ఒకసారి ఈ స్టెమ్ సెల్స్ని వాడి చూడండి, మీ కళ్ళతో మీరే చూస్తారు. ఇది స్టెమ్ సెల్స్ అయిన దానివల్ల ప్రతి సెల్ ఫాస్ట్గా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి మీకు వూండ్ అనేది చాలా త్వరగా హీల్ అయిపోతుంది. మీ డాక్టర్ చెప్పిన టైం కంటే హాఫ్ ఆఫ్ ది పీరియడ్లోనే అది తగ్గిపోతుంది.